మనకు చాలా ఆనందంగా ఉన్నది కాబట్టి మరి మనం ఇదే రకంగా మరి మన పార్టీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారి ఆశీర్వాదాలతోని ప్రతి ఒక్క క్యాడర్లో ఉత్సాహంగా ముందుకెళ్ళి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కష్టపడినందుకు అన్నగారు మన డివిజన్లో గెలిచినందుకు మనకందరికీ మనస్ఫూర్తిగా మన గుండెలో ఒకటి ఉండిపోయింది. కాబట్టి మీరందరూ కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు రోజులలో పార్టీని బలోపేతంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళు కాబట్టి రెండవసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి చాలా మంది కార్యకర్తలు వాళ్ళ మనోగతాన్ని మా వద్దకు తీసుకురావడం జరిగింది. అదే విషయాన్ని మీకు తెస్తా ఉన్నాం, మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు. మరి గతంలో లాగా కాకుండా ఇప్పుడు చాలా మంది మన 130 డివిజన్లో 131 డివిజన్లో అంబేద్కర్ నగర్లో కానీ వాజ్పేయి నగర్లో కానీ ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే గారు దయచేసి రేపు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు మనం వరద సాయంలో 131 డివిజన్కి ఏ విధంగానైతే డబ్బులు ఎక్కువ తెచ్చుకున్నామో డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు తప్పకుండా మీ ద్వారా ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పటి వరకు డివిజన్ కమిటీ లేవు, కాన్స్టిట్యున్సీ కమిటీ లేవు, బూత్ కమిటీ లేవు, కాకుండా కేసీఆర్ గారి పేరు మీద ఎలక్షన్ జరిగిన ఇప్పటి వరకు. మరి భవిష్యత్తులో అలా జరిగితే మనకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే డివిజన్ కమిటీలుగా బూత్ కమిటీల నుంచి కాన్స్టిట్యున్సీ కమిటీల వరకు కూడా వేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత వారికి కూడా బాధ్యత అప్పచెప్తే వీళ్ళంతా కరడు కట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి దయచేసి కమిటీలు కూడా వేసి మరి గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు మరి అనౌన్స్ చేస్తే అందులో తప్పకుండా మన కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకు ఇద్దాం. ఎమ్మెల్యే గారు దయచేసి ఈ రెండు విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా మీ నాయకత్వాన్ని కోరుకునేటోళ్ళు, మీకు అహర్నిశలు కష్టపడి పనిచేసే వాళ్ళు, ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కూడా ఏం ఆశించకుండా పనిచేసేటువంటి కార్యకర్తలను మనం కడుపులో పెట్టుకొని మరి సాధుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వారికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంచి అనుభవం ఉంది. ప్రత్యేకంగా మరి అయినా కూడా ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే వెంకటేశ్వరరావు గారు, గౌరీష్ గారు చాలామంది మేమంతా ఒక గురు శిష్యులం, పాండు సాబ్ గారి శిష్యులం. మేమంతా సిస్టమేటిక్ ఎంత పని నేర్చుకున్నా మరి కొత్త అనుభవానికి వస్తూ ఉన్నాయి. మీకు మాకు అందరికీ అనుభవాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటున్నాం ఆ మాట అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా సీనియర్ నాయకులు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంక్షేమ పథకాలు మరి మనకు ఇంత వయసు వచ్చినా ఇన్ని చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలంటే నేను అనుకుంటే తమిళనాడు తర్వాత మనమే ఉంది. అయినా కానీ ఈరోజు విచిత్రమైన విషయాలు మన ముందుకు వస్తే గతంలో ఉన్న 4 బీజేపీకి ఇప్పుడు 48, 44 ఒకటేసారి పెరిగింది. మరి వాళ్ళు చేసింది ఏం లేదు. మరి మాటల గ్యారెంటీతో మాట చెప్పి ఓటు వేయించుకోవడం జరిగింది. మనము చిన్న ఎగ్జాంపుల్ మీరు అందరు చూశారు. మన డివిజన్లో తిరిగితే ఇన్ని పనులు రోడ్ వేసి 4 సార్లు రోడ్ వేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే నాకు రాలే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దత్తాత్రేయ నగర్ పోతే గతంలో సూర్యప్రభ మేడం ఆమె పనిచేస్తే గౌరీష్ గారు చేస్తే గవర్నమెంట్ స్కీమ్స్ కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు తీసుకొచ్చి కూడా పనిచేసినప్పటికీ ఆడికి పోతే మాకు డ్రైనేజ్ కాలేదు, మాకు ఇబ్బంది ఉన్నది కాదయ్యా. మరి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది, మరి మేము పనిచేస్తూ ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది ఉందంటే వాళ్ళకు కూడా నచ్చజెప్పి ఇది కాదు ఇదని చెప్తే మరి మనం ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తున్నాం అంటే ఏం పని చేయని వాళ్ళు ఇప్పుడు 10,000 మీద ఆయన ఓట్లు తీసుకుంటాం అంటే వ్యక్తిపరంగా అట్టలేం. మన మధ్యలో వచ్చి ఈ రకంగా బోల్తా పడేసి అంటే ఈ గాలి వచ్చింది వేరే, కానీ మనం కూడా గ్రహించాలి కదా కార్యకర్తలు.
మరి ఇన్ని పనులు చేసినా మళ్ళీ మధుసూదన్ నగర్ వాళ్ళు కొంతమంది రాజకీయం చేస్తారు, తప్పేం కాదు. ప్రతి దాదాపు 32 కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్స్, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ, మరి ఈరోజు ఈ సమావేశం కృతజ్ఞతా సభ. ఎలక్షన్ కోసం ప్రతిసారి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా మరి నాయకుల కోసం కష్టపడే కార్యకర్తలు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళని గౌరవించుకున్నప్పుడే నాయకులం అవుతాం. వారి కోసం మరి వారందరికీ ఒక కృతజ్ఞతా భావంతో కృతజ్ఞత తెలపాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరచన్న గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కార్యకర్త లేదే ఏ నాయకుడు కూడా లేరు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పొద్దునక రాత్రనక ప్రతి ఇంటికి తిరిగి పేరు పేరున ప్రతి ఒక్కరిని కదిలించి పార్టీ కోసం మా నాయకుడు ఈ నాయకుడే ఉండాలని ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మరి ఓటు వేయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మొట్టమొదటిసారిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కష్టపడే తత్వం ఉన్నా గుర్తింపు లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. పలకరించే వాళ్ళు లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మన బాగోగులు చూసుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నాయకుడు కావాలని ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటాం. మరి పేరు కావాలి, మమ్మల్ని గుర్తించాలి, మా మాట వినాలి. మా నాయకుడు, మేము గెలిపించుకున్న నాయకుడు మేము చెప్తే వినకపోతే చాలా బాధ అనిపిస్తుందని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడైనా ప్రతి ఒక్కరి మాట తప్పనిసరి ఆలోచిస్తాడు. అన్నగారు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించిండు. ఈ ఎలక్షన్లలో ఎవరు తిరిగిళ్ళు, ఎవరు డబుల్ గేమ్ ఆడిళ్ళు, ఎవరు ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా పనిచేసిండు అనేది ప్రతి ఒక్కటి కూడా పరిశీలించిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను కూడా దగ్గర నుండి చూశాను. మరి వారిని ఇక్కడ నుంచి కూడా తప్పకుండా గుర్తుంచుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. ప్రతి ఒక్కరి మాట ఆలకించి ఎవరు కష్టపడరో వాళ్ళకి తప్పనిసరిగా రాబోయే రోజుల లోపల మరి ప్రిఫరెన్స్ ఇస్తాడని చెప్పేసి మనసారా నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మహిళలైనా పాపం చాలామంది మహిళలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరినీ కూడా పేరు పేరున మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. జై తెలంగాణ. పనులు చేసిందే ఈ విధంగా వరుస గెలుపు వారికి వస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే. ఒకటి దయచేసి ఏంటంటే ఇంత మంచి అభినందన సభ ఏర్పాటు చేసినందుకు వారికి గౌరవచంద్ర గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళందరూ ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరితో పాటు ఉందామనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం పెట్టేందుకు ఎంతో సంతోషకర విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన పార్టీని ఎంతో బలోపేతం చేసి ఉదయం 11 గంటలకు చూడాలి రండి. ఇదే పిలుపు అనుకోండి, అందరూ రావాలి. గౌరీష్ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, మన టీం అంతా వచ్చింది. అందరూ మళ్ళీ అక్కడ గౌరీష్ గారిని సమాలించుకుందాం. మీ అందరికీ కూడా నేను కూడా రుణపడి ఉంటాను. కాబట్టి అంటే నేను గెలిచాడు ఎంత చెప్పానంటే అక్కడ ఇంత ఎంఐఎంలు వచ్చినా కూడా పొరపాటు జరిగితే అది మేము ఓడిపోయినట్టే. అందుకు చెప్తున్నా ఈ మాట. అందుకని ఆయన గెలిచాడు కాబట్టి ఆ రోజు నాకు ఎంత హాయిగా నిలబోయారంటే చెప్పలేదు. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది వాస్తవం చెప్పాను. అందుకని ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద పెద్దలు అందరూ కూడా మరొక్క మారి గెలిచిన గౌరీష్ పారిజాత గారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. తెలియజేశాడు. ఆయన ఆవేదన నాకు తెలుసు. 99లో నేను వెంకటేశ్వర కిషన్రావు గారు రాజకీయంగా మొట్టమొదటిసారిగా
మా అన్న పండుగ ఆశీర్వాదంతో అన్న నిజంగా మేము ఎవరు ఆశించలే, కౌన్సిల్ అయితే ఆశించలేదు, రాజకీయ వస్తాం అనుకోలేదు. కానీ ఆ రోజు మన్నగారి వల్ల మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకొని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ మీ అందరి ఒక ఆశీర్వాదంతో ఇంతవరకు ఎక్కడ ఓటమి లేకుండా మా పరంపర కొనసాగిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారణం మీ అందరు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక నాయకుడికి వాస్తవం నిన్న పెద్దలు చెప్పారు, ఆయన ముందు వాస్తవం అంటే వాస్తవమే. ఒక నాయకుడికి కావాలి మొదటి శత్రువు ఎవరో మీరు చెప్పాలి. ఎవరుంటారు మొదటి శత్రువు? ఎవరుంటారు నాయకుడికి? మన కోపమే మన శత్రువు, మన మాటనే మన శత్రువు. మన మాట మంచిగా ఉంటే మనకు మొత్తం డివిజన్ మంచి ఫస్ట్ క్లాస్ మనం ఆదుకుంటాం. మన కుటుంబ సభ్యులుగా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మనకు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నా ఎన్నింటి రాజకీయ జీవితాలు కూడా నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారో నా డివిజన్లో ఉన్న ప్రతి సోదరుడి మిత్రుడికి సోదరుడికి అందరికీ నా కుటుంబ సభ్యులే చూసుకుంటాను నేను. ఆ ఇది నేను ఖచ్చితంగా నేను మెయింటైన్ చేస్తాను. పబ్లిక్ రిలేషన్ అనేది ఖచ్చితంగా నేను మెయింటైన్ చేస్తాను. ఈరోజు ఇంత టైట్లో ఉన్నా మనం గెలిచినామంటే ఆశామాషి కాదు, తక్కువ మెజార్టీ కాదు. నా జీవితంలో ఫస్ట్ మెజార్టీ ఇంత మెజార్టీ ఫస్ట్ రావడం. ఎందుకంటే కౌన్సిల్ గెలిచిన 900, కార్పొరేటర్లు 990, లాస్ట్ టైం కార్పొరేటర్ సార్ మీద 1700, ఈరోజు 2000 వచ్చినాం. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మా లీడర్ చిన్న మెజార్టీ ఉండాలి, ఎక్కువ పట్టించుకోవడం ఆమె ఎగిరిపోతుంది. అన్నిటికీ ఎంత చిన్నగా ఉంటే అంత కష్టపడి పబ్లిక్గా పనిచేస్తాము. మరి మీ అందరూ కూడా చాలా మంది మిత్రులు తెలుసు, ముఖ్యంగా మా కౌన్సిల్ వద్ద పనిచేసే వాళ్ళకు కూడా తెలుసు. ఆ నాటి నుంచి ఇప్పటివరకు కూడా డెవలప్మెంట్ ఎక్కడ కాపాడలేదు. కానీ నేను అప్పుడు కౌన్సిల్ ఉన్నా మరి మంత్రి గారితో కొట్లాడి మరి పెద్దలు తెలుసు, మరి వ్యాంపేస్ కింద ఇల్లు కానీ రోడ్లు కానీ డిఎఫ్ఐడి నిధులు కానీ పట్టుబడి తీసుకొచ్చారు. అందరికీ టాప్గా డెవలప్ చేసుకున్నాను. కార్పొరేటర్ కూడా వచ్చేసరికి నాకు బుట్టంగా ఇద్దరు కాంపిటీషన్ ఉండే. సార్ ఎప్పుడు సకల ఫైల్ ఏం సార్ అంటే నాకు అది కావాలి పోయి ఇది కావాలి పోయి నీ పని నుంచే నా పని చేస్తుంటాను. అప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉన్నా పని చేసి పెట్టాం. మరి ఈనాడు మరి అదృష్టానికి మళ్ళీ మన ఎమ్మెల్యే, మన మనిషి ఎమ్మెల్యే మరి మీ అందరికీ తెలుసు, మీకు మరి మంచి చక్కగా పనిచేస్తున్నాడు. నిజంగా మన డిజైన్లో కూడా స్టార్ట్ భయపడ్డా, కానీ 1 year కిందనే బ్రహ్మాండంగా దగ్గర 65 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మ్యాక్సిమం మెయిన్ రోడ్లు అన్ని కంప్లీట్ చేసాం మనం. మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు హ్యాపీ హాస్పిటల్ కానీ, ఇల్లమ్మగూడ రోడ్ కానీ, రామనగర్ రోడ్ కానీ, పద్మనాభ రోడ్ కానీ, పద్మనాభ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ లాగా అయిపోయి రోడ్లు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏం ఉందో అది బ్రహ్మాండ రోడ్లు వేసాము. కానీ ఇందాక వెంకటేశ్వర చెప్పినాడు అభివృద్ధి విషయం రోడ్డు వేస్తున్నా, మా బాధ అంతా కదే. మరి ఇంత కష్టపడి తపనపడి ఇంత డెవలప్ చేస్తుంటే లాస్ట్కి వస్తుంది నాకేంటి అంటారు. మనకేంటి ఏం చేస్తాం మరి, తప్పదు. అది కూడా రాజకీయంగా అన్ని అంగులు ఉండాలి. నాకు ఇప్పుడు 4 ఎమ్మెల్యే చెప్తున్నా, ఇన్ని డబ్బులు నా జీవితం ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఈ రాజకీయాలు. ఫస్ట్ బాధ అనిపిస్తుంది నాకు. మరి ఇంత కష్టపడి ఇంత డెవలప్ చేస్తూ పబ్లిక్ ఇంతుంటూ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసేసరికి మాకు బాధ అనిపిస్తుంది నాకు. అది ఓకేనా, అది తీసుకోవడం కొంతమంది అటెండ్కి ఏం మాట. ఒకటే చెప్తున్నా, దయచేసి బ్రదరా మన ఎవరిని ఇబ్బంది పెట్టదు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళకి వదిలేయాలి. మన రాజకీయంలో ఉన్నాం, మా పెద్దలు పాండాలను తెప్పించారు. మన ఓపిక, మన శాంతి, మన మాటని మన ముఖ్యం. ఎవరికి ఏదైనా ఎప్పుడు ఒక తీరైతారు. ఎయిటోడు చూసామన్నా వాడు ఇచ్చిండు తెల్లారు వాడే సుఖ చేసిండు. ఎవరు డబ్బు ఇచ్చి ఇంటికి కొట్లాడుతున్నాడు. అయిపోయి ఇంకా వరకు ఎవరి కర్మ అంటే అనుభవిస్తాడు, అవసరం లేదు. దయచేసి మన ఎట్లా ఉంది అంటే ఈనాడు కూడా ఒక వేవ్ వచ్చింది. ఆ వేవ్ని తట్టుకొని గెలిచాము. నిజం వాస్తవం చెప్తున్నా. 2000 కాదు, నా గ్యారెంటీ నాకు చెప్తున్నా 10,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుండే. ఈ వేవ్లో మనం ఎదుర్కొని గెలిచాము డెఫినెట్గా. ఎందుకంటే ఇంతమంది సహకరించారు. నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి బస్సులో కూడా చూశాను నేను. ప్రతి కమిటీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా వాడట్లేదు, వేరే పార్టీ జెండా వాడట్లేదు. ప్రతి బస్సులో కమిటీ వాళ్ళు మొత్తం పెద్దలు పెద్దంతా వాళ్ళ యువకులు 10%. వాళ్ళు కూడా లాస్ట్ ఫోన్ చేశారు ఒకరి ముందు, అన్న ఈ దొంగ కూడా ఇప్పుడు తిప్పుకుని నాకు ఏమీ లేదు. ఏం కాదు చెప్పురా ఇస్తాను చెప్పిన లేలేడా మీరు వద్దు వాళ్ళకి ఇతరులకు ఓటేసి మీకు ఓటేసే ఆ సంగతి చెప్తామని చెప్పండి. చలో మీ పని కాదని చెప్పినాం అనమాట. ఆ పిల్లలు పట్టుదల బాగా పెరిగిపోయారు. అందుకే దయచేసి మేము చెప్తాను, డెవలప్మెంట్లో కానీ ఏ స్కీమ్ వచ్చినా మరి మీ అందరూ ఒక చిన్న ఎగ్జాంపుల్ పాజిటివ్గా అడిగారు. ఇంతమంది రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సీఎం గిట్టు, పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఒక్కోసారి చేయలేకపోయి. మీ ఇంట్లో ఓట్లు కూడా చూస్తారు చేయలేకపోతే దయచేసి
ఈ పథకాలు చూసి చేయలేదు పని. మీ రైతు బంధు ఊళ్ళో కూడా అది కూడా మర్చిపోతే దయచేసి చెప్తున్నా. అమ్మగారు మీరు కూడా రైతు బంధు, పెన్షన్లు, మరి కిట్టు ఖచ్చితంగా మ్యాక్సిమం వచ్చి కళ్యాణ లక్ష్మి చాలా మంది వచ్చేది సంతోషం. ఎందుకంటే ప్రతి స్కీమ్ ఖచ్చితంగా ప్రజల్లో ఉంది, మన కార్యకర్తలు ఉంది. అది అదృష్టం ఏంటంటే మనకు మన ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే ఇందులో అమ్మ ఒక్క నిమిషం నాకు 5 ఆగండమ్మా ప్లీజ్. మన ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, ప్రతి పేరు మరి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు 4వసారి గెలవడం. మరి నేను కూడా అనుకున్నాను, నాకు పెద్ద మనిషి పొద్దున మాట్లాడినాను మన ఎమ్మెల్యే గారు. ఆయన 4 సార్లు గెలిచిన అంటే ఆయన ఏమనుకున్నాను లోకల్ పార్టీ 4 సార్లు లోకల్ పార్టీ అని చెప్పిన. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎమ్మెల్యే గెలవచ్చు 5 సార్లు కానీ కార్పొరేటర్ చాలా కష్టం అని చెప్పాను. మన ఆయన పేరు మల్లె యాదవ్ గారు కోదాడ, ఆయన వెహికల్ అయింది పంపించినారు. ఆయన చాలా తారీఫ్ చేసిన ఆయన. అరే నువ్వు లోకల్ పార్టీ 4 సార్లు గెలిచినావు అని, ఏదైనా 2 సార్లు టీడీపీ గెలిచారు, 2 సార్లు టీఆర్ఎస్ గెలిచాను చెప్పాను. ఒక 2 సార్లు నేను గెలిచాను, 2 సార్లు మా భార్య గెలిచింది. ఇక భగవంతుడు అంటే జీవితంలో సగభాగం అని ఆ షేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సగం చదువుతానుగా. ఎవరికి సభ మీద నాయకులకు ఎంత చెప్తా ఉన్నాను, దయచేసి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఎవరు అపోహలు వద్దు. ఎవరికి అవకాశం వచ్చినా ముందుకు వెళ్దాం కలిసిమెలిసి. ఒక అన్నదమ్ముల్లా కుటుంబ సభ్యులా ఉన్నాం. మనము కొట్లాడితే మన ప్రజలు దెబ్బతింటారా, ప్రజల కోసం మనం కలిసి పనిచేయాలి. మనం ప్రజలతో ఇప్పుడు ఈరోజు మంచి ఒక స్పిరిట్ పోయినాం అందరం. అది ఇదంతా కలిసి కట్టుగా వచ్చినాం కాబట్టి సరే కొన్ని ఓట్లు ఓడిపోతామని, కానీ ఆ పబ్లిక్లో ఆ పేరు మనకు టీఆర్ఎస్ పార్టీ మంచిగా వచ్చింది. మనం దయచేసి దాన్ని కాపాడుకోవాలి. అమ్మాయి పంపించారా బాబు ఏమని అడవనే ఆగరా బాబు. దయచేసి ఇక ముందు కూడా దయచేసి రేపటి నుంచి మా వల్ల ఏమైనా తప్పు జరిగితే కూడా నా వల్ల కూడా మీరందరూ పెద్ద మనసు క్షమించిన మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, నీ కష్టాల సుఖాలు తప్పకుండా నేను పాల్పంచుకుంటాను. ఈ రోజు చెప్తా ఉన్నా మీకు, మీరంతా ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకు నా బిడ్డ ఇంట్లో మీరు దాంతో సమానంగా ఉంటారు. ఈ యొక్క ఇంట్లో అన్నగా తమ్ముడుగా పెద్దగా ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. అన్ని విధాలు సహకరిస్తాను. అన్ని రకాలు కూడా మీకు ముందు నేను కోరుకుంటూ నన్ను 4వసారి గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటా. ఎందుకంటే వచ్చే రాబోయే రోజుల్లో కూడా మన మంచి డెవలప్మెంట్ మన కళ్ళ ముందు ఉంది. 3 నెలలు బ్రహ్మాండమైన నిధులు వస్తూ ఉన్నాయి. ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఎవరెవరికి ఏ కమిట్మెంట్ మాటిచ్చినామో ఖచ్చితంగా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. ఎవరు బాధపడవసరం లేదు. కొద్దిగా వెనక ముందు టైం ఫండింగ్ కోసమే అవన్నీ కూడా కంప్లీట్ చేసి మన ఎమ్మెల్యే గారితో సహకరించుకొని చేసే కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ వచ్చేందుకు మీ అందరూ మరొకసారి పేరు నమస్కారం చేసుకుంటూ గత 20 రోజుల నుంచి ఎంతో కష్టపడి కృషితోని ఈ విజయం మరి గౌరీష్ గారి విజయం, మా విజయం, మన విజయం అంటే కేసీఆర్ గారి విజయం, కేసీఆర్ గారి విజయం అంటే మన పార్టీ విజయం, ప్రతి ఒక్కరి విజయం అని చెప్పి కష్టపడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకి, సోదరులందరూ కూడా పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదొక కృతజ్ఞత సభ. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వాస్తవానికి ఎన్నికల్లో నేను ఇక్కడే బస్తీలో రాలేదు. మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరకలే నాకు. వాస్తవానికి మనకు ఇన్ఛార్జ్గా చాలామంది నిజామాబాద్ నుంచి తెలుసు, మన పెద్ద నాయకులు చాలామంది వచ్చారు. ఇక్కడ పోచారం భాస్కర్ రెడ్డి గారు వచ్చినట్టే రామారాంకి ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు చాలామంది నాయకులు ఇచ్చారు. మరి వారి సమన్వయపరిచి మనం పనిచేసుకోవడానికి సమయం అంతా కూడా అక్కడనే అయింది కాబట్టి రాలేకపోయాం. అయినా సరే మరి కుత్బుల్లాపూర్లో మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగిరేసి ఈరోజు నిజంగా వెంకటేశ్వర ఇట్లయితే నిద్రపోయారని చెప్పారు. వాస్తవంగా ఈరోజు టీఆర్ఎస్ భవన్ వెళ్ళినా బయట ఎక్కడ వెళ్ళినా సరే ఎమ్మెల్యేగా మళ్ళీ నాకు తలెత్తుకొని తిరిగే విధంగా చేసేందుకు నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ గ్రేటర్ హైదరాబాద్లోనే తిరిగి నిరూపించగలిగారు. మనందరూ కూడా చేశారు, మీ అందరూ కూడా చేశారు. కుత్బుల్లాపూర్ అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఇది టీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని చెప్పి నిరూపించినందుకు నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి కూడా సందేహం లేదు, ఇది కంచి కోట టీఆర్ఎస్కి అని చెప్పి నిరూపించగలిగినాం. మనం వాస్తవానికి మన పోటీ ఉన్నది ఒక పార్టీతో కాదు. చాలామంది విషయం అర్థం చేసుకోవాలి. ఒక భావోద్వేగంతో రెచ్చగొట్టే విధానాలతో మనం పోటీ పడ్డాం. మతతత్వ శక్తులని పెంచి పోషించి వారిని అంటే ఏ రకంగా తీసుకొచ్చారో మీకు చెప్తా నేను. వారు గత
3-4 నెలల నుంచి చాలా మంది ఎస్ మన మతం అంటే ఎవరి మతం వారి గౌరవం ఉండాలి, కానీ మతతత్వ శక్తులుగా ఒకటే పోలరైజేషన్ అంటే విడదీసే విధంగా ఇంకొక మతాన్ని చూపెట్టి రెచ్చగొట్టి ఓట్లు దండుకునే విధంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ప్రణాళిక రూపొందించిన సంగతి ఈరోజు మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నా. వేదికపై నాయకులందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. మామూలుగా చేయలేదు. వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా స్థిరపడి తెలియకుండానే ఇళ్ళలో ఉండి రెచ్చగొట్టే విధంగా ఎన్ని రోజులు అంటే కేసీఆర్ అంటే ఒక ముస్లింలకి ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తుందని చెప్పారు, కానీ మన సెక్యులర్ పార్టీ కులము మతము ప్రాంతం ఇంత కిషన్ రావు గారు చెప్పారు. ఒక సామాజిక కోణంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చల్లగా ఉన్నాం, చాలా శాంతియుత వాతావరణంలో బతుకుతా ఉన్నాం. ఎట్లయితే మనకి పార్టీకి ఓటు రావని చెప్పి మీరు చూస్తున్నారు గత 6 నెలల నుంచి బీజేపీ యొక్క ధోరణి ఏరక ముందు ఆలోచన చూస్తా ఉన్నాం. రెచ్చగొట్టే విధంగా చిన్న అంశాన్ని తీసుకొని సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోదరులారా సోదరులారా, మనందరం దీని పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మంచి వాతావరణంలో అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం, ఒక ప్రగతి సాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ రకమైన ధోరణి ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. లేదు ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇదంతా వచ్చింది తప్ప లేకపోతే వాస్తవంగా వేవులో మనం అంతా అక్కడ కొట్టుకు రావాలి. ఇంత తప్పుడు ప్రచారం చేసిన ఆ అవతల పార్టీ వాళ్ళకి గట్టిగా గుణపాఠని చెప్పి ఆ మీ పప్పులు మరి గుగ్గులాపురు ఉడికే అని చెప్పేసి మనం నిరూపించగలమని చెప్పడానికి నాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రెండో విషయం చాలా స్పష్టంగా వేదిక పైన పెద్దలందరూ చెప్పారు. ఎస్, ఇప్పటి నుంచి మన ధోరణి మారుతుంది. మనం గతంలో ఈ సంవత్సరం అంతా కూడా ఈ కరోనా దిక్కే మీటింగ్స్ పెట్టుకోలేకపోయాం. నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో సమన్వయ సమితి ఏర్పాటు చేసుకుంటా. ప్రజాప్రతినిధులను సీనియర్ నాయకులు పిలుచుకొని 100-150 మంది అవుతారు. ఎప్పుడు పిలుచుకొని మాట్లాడతాం, ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, ఏం జరుగుతుంది మీ ప్రాంతంలో, అది చేయలేకపోయాం. ఖచ్చితంగా అది స్టార్ట్ చేస్తాం. రెండోది డివిజన్ల వారి కూడా ముఖ్య నాయకుల సమావేశం, డివిజన్ కమిటీ ఫుల్ ఫ్లెట్ చేసుకున్న తర్వాత కమిటీ 50 మంది 70 మంది 100 మీరు ముఖ్యమైన నాయకులు కూర్చోవాలి, చర్చించుకోవాలి. 3 నెలలకు ఒకసారి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. 3 నెలలకు ఒకసారి మీ డివిజన్లలో కూడా కార్యకర్త సమావేశం, నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ రోజున మాట్లాడుకుంటాం. తప్పకుండా ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఎంతో పనులు చేస్తున్నాం, మనం ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నాం. నువ్వు మా పార్టీయా కాదా చూస్తలేం, ఏ కులం చూస్తలేం, ఏ మతం చూస్తలేం, ప్రాంతం చూస్తలేం, ఏ పార్టీ చూస్తలేం. ఎవరు ఆపదున్నా సరే టీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉన్న సంగతికి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు బాధల్లో ఉన్నారు, హాస్పిటల్లో పాలైనారు, వాళ్ళకి స్కీమ్ వస్తలేదు, వాళ్ళకి అభివృద్ధి అయితే లేదు, మాకు ఈ ఇబ్బంది ఉందంటే నిలబడి వారికి సాయం చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం తప్ప మనం ఎక్కడ కూడా ఎవరు కూడా మనం చిన్న చూపు చూడలేదు, ఒక వ్యత్యాసం లేకుండా పనిచేసాం. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్, ఒక ఇదే యూనిట్తోని ఇదే ఒక స్ఫూర్తితోని మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ పడిన జెండా ఎగరేసుకుని మన లక్ష్యంతో మనం ముందుకు పోదామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా సోదరులారా. ఒకటి ఎస్, వస్తూ ఉంటాయి యువ రాజకీయ పార్టీల వాళ్ళకి, కానీ మనం అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి నేను సభాముఖంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్, పోటీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవతల ఏదో మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం చేస్తూ ఉంటాం. కొద్దిగా రెచ్చగొట్టే విధంగా వానికి తాడు ఉండదు, బొంగరం ఉండదు. వస్తారు కొంతమంది, తప్ప ఏం చేస్తాం మనం, రాజకీయాలు సహజమని. ఈ తాడు బొంగరం లేనివాడు కూడా వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నావు అంటే ప్రజల ఆశీర్వాదం కాబట్టి చేస్తున్నావు. ఎమ్మెల్యే గారు బాబు నువ్వు వచ్చిండు తాడు బొంగరం అడుగుతాడు, ఒకడు సోషల్ మీడియాలో అడుగుతాడు. ఏంటంటే సోషల్ ప్లాట్ఫామ్ అంటే యాంటీ సోషల్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఏ చిన్నది కూడా నువ్వేం చేస్తున్నావు, వాడేం చేస్తున్నావు, ఈ సంవత్సరాలు చేస్తున్నావు, ఏలుతున్నారంటే ఏలుతున్నారు. ప్రజల ఆశీర్వాదం కాబట్టి వేదిక పైకి రావటం, ప్రజలు వద్దన్నప్పుడు ఆటోమేటిక్ మనం కింద కూర్చుంటాం కదా. కాబట్టి అడిగే వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా మనం మాటతో కాకుండా మన పని ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.